మూవీ ఎలా ఉందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మూవీకి వెళ్ళారు మీరు? హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్. ఏం వాంట్ టు రూల్ డౌన్. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నీకన్నా అదే కావాలి. సరే, కొత్త గ్రూప్, కొత్త టీం, యంగ్ టీం అని చెప్పొచ్చు. వాళ్ళకు మూవీ తీశారు. దాని పేరేం తెలుసా? హైడ్ అండ్ సీక్. హైడ్ అండ్ సీక్ అనుకుంటే ఏమైనా ఇంగ్లీష్ మూవీ అనుకుంటున్నారా? కాదండి. హైడ్ అండ్ సీక్ మూవీ అంటేనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్లాంటి మూవీ మన తిరుపతి వాళ్ళు తీశారంటే, తిరుపతి వాళ్ళంటే మన తిరుపతి వాళ్ళనే కాదండి, మన డైరెక్టర్ వచ్చేసి మన తిరుపతిలో చదువుకుంటాడంట. ఇంకోటి ఏమంటే ప్రొడ్యూసర్ అయితే మన తిరుపతి లోకల్ అంట. అట్లాంటి వాళ్ళు మన తిరుపతి వాళ్ళే సపోర్ట్ చేయాలి కదండి. అలాగైతే ఎలా తెలుసుకుందామా రివ్యూ? ఓకే, చలో. ఇంకా పబ్లిక్ రివ్యూ తీసుకుంటామా? ఏది ఇంకా ఏమో చూస్తున్నారా? పోస్టర్ అండి, పోస్టర్లో చూడండి బాగా నీట్గా చేశారు కదా. ఓకే, పబ్లిక్ రివ్యూ కానీ తెలుసుకుందాం హైడ్ అండ్ సీక్ మూవీ ఎలా ఉందనేసి. ఓకే, పబ్లిక్ కాడికి వెళ్దామా? చలో. మూవీ ఎలా ఉందండి? మీకు మూవీ డైరెక్షన్ వచ్చేసి కొత్త డైరెక్టర్, ఎలా ఉంది డైరెక్షన్? సార్ మూవీ ఎలా ఉంది సార్? సార్ మూవీ ఎలా ఉంది? సార్ మూవీలో మీకు ఏ క్యారెక్టర్ అంటే మీకు బాగా నచ్చింది సార్? స్టోరీ బేస్ బాగుంది. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ కదా, ఎలా ఉంది డైరెక్షన్? మ్యూజిక్ వచ్చేసి మన ఎలా ఉంది సార్? మ్యూజిక్ కానీ కొత్త ఎలా మూవీ? రియల్ గేమ్. ఓకే, మీ గేమర్. మీరు ఏ గేమ్ ఆడతారు? పబ్జీ ఆడతారా? ఓకే, మూవీలో ఏ క్యారెక్టర్ అయితే బాగా నచ్చింది? శివ క్యారెక్టర్ బాగా నచ్చిందా? ఓకే, డైరెక్టర్ వచ్చేసి కొత్త ఆయన, డైరెక్షన్ ఎలా ఉంది? సాంగ్స్ మనకి ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ అనుకోవచ్చు. దాంట్లో మీకు ఏ హీరోయిన్ నచ్చింది? పోలీస్ గర్ల్స్. వాళ్ళ పేరు తెలుసు? శిల్పా గారు, వైష్ణవి. వైష్ణవి గారు మీకు నచ్చింది. సరే, ఓకే. ఎంత ఇస్తారు రేటింగ్? 10/10. డైరెక్ట్ డిఫెన్స్లో ఉంటాము. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసిన తర్వాత ఈ ప్రజెంట్ జనరేషన్కి ఇది ఒక మెసేజ్ అనమాట. ఓకే, ఎలా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు, ఎలా వాళ్ళని కంట్రోల్ చేయాలి అన్నది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మంచి మెసేజ్ ఇచ్చారు. ఓకే, మూవీలో మీకు ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? క్యారెక్టర్ వచ్చి అంటే శివ క్యారెక్టర్. ఓకే, డైరెక్టర్ వచ్చేసి కొత్త అయినా డైరెక్షన్ ఎలా ఉంది? కొత్త పట్ల మూవీలో మీకు ఏ క్యారెక్టర్ అంటే బాగా నచ్చిందా? విశ్వంత్. శివానా విశ్వంత? విశ్వంత్. శివ అంటున్నాడే. ఓ, హీరో పేరు విశ్వంత. అయ్యయ్యో, మనం అంతా వీడియోలు తీస్తున్నాం, హీరో పేరు విశ్వంత్ అనేసి తెలియకుండా అయిపోయింది. అండ్ ఎవరికైనా చూపించండి రా. మూవీ బాగుందంటున్నారు, డైరెక్టర్ కొత్త పర్సన్, ఎలా ఉంది డైరెక్షన్? డైరెక్షన్ సూపర్గా ఉంది. ఫ్యూచర్ ఎలాంటి మూవీస్ ఇంకా కంటిన్యూ చేయాలి. ఓకే, ఇంకోటి ఏమంటే మన తిరుపతిలో షూట్ చేశారంట మూవీ. నేను ఇప్పటివరకు ఏదో మూవీ చూడలేదు, చూసాక నాకు తెలుసు. దీంట్లో మన తిరుపతిలో ఎన్ని ప్లేసెస్ మీరు కవరప్ చేశారు? అంటే ఇన్ని ప్లేసెస్ అంటే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, కొన్ని ఏరియా పేరు ఏమని చెప్పగలుగుతారా? బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, అలిపిరి ఉంది, తర్వాత ఎస్సీ యూనివర్సిటీ చూస్తుంది, హాస్పిటల్ ఉంది, ఒక ఏరియా మిస్ అయిపోయినారు. మన బజార్ స్ట్రీట్ బ్రో, గాంధీ రోడ్ ఫస్ట్ ఓపెనింగ్ గోవిందరాజ టెంపుల్ ఉంది. అది మర్చిపోయారు, ఈజీగా ఉంది కదా. మీరు మూవీ చూస్తున్నారు కానీ ఏరే పట్టించుకోలేదు. అది ఇంట్రెస్టింగ్ ఉంది. నెక్స్ట్ సిచ్యువేషన్ సీన్ అయితే అది చూస్తాం కానీ మనం లొకేషన్స్ అది ఇంపార్టెంట్. ఓకే, పిల్లోని పిలుచుకొచ్చారు, ఎక్కడ ఇబ్బంది పెట్టలే కదా? లేదు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. కదా మన తిరుపతిలో షూట్ చేశారు కదా, మన తిరుపతిలో ఎన్ని ఏరియాస్లో షూట్ చేశారు అది చెప్పగలుగుతారా? తిరుచానూరు తాటి వెళ్ళాం వైపు, గోవిందరాజ స్వామి గుడి దగ్గర, అలిపిరి దగ్గర. ఇదేది గెస్ట్ రైల్వే స్టేషన్ అండి. రైల్వే స్టేషన్. ఇంకా మన గాంధీ రోడ్ ఆ పక్కనే షూట్ చేశారు కదా, అది ఉంది. మిస్ చేశారు మూవీ చూస్తున్నారు కానీ ఏరియా ఏదో కనిపించలేదు. మేడం మూవీ టోటల్గా చూశాను,
మీరు తిరుపతియేనా? తిరుపతి పక్క ఏది అడిగినా చెప్తారు పక్క. ఓకే, తిరుపతిలో మన సినిమాలో ఎన్ని స్పాట్స్ ఉంటాయి, ఎన్ని ప్లేసుల్లో తీశారు? బ్రహ్మోత్సవాలు తీశారు, గాంధీ రోడ్ తీశారు, గోవిందరాజు గుడిది అటు సైడ్ అవన్నీ ఉన్నాయి. ఓ అంటే మనకు తిరుపతిలో మ్యాప్ అవసరం లేదు, మిమ్మల్ని అంటే చెప్తే అయిపోతుంది. రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? మంచి రేటింగ్ అండి. మంచిది. ఐదుకి ఐదండి. ఓకే ఓకే అండి, దగ్గరలోనే థియేటర్స్లో హైడ్ అండ్ సీక్ మూవీ చూసుకోండి. ఓకే, సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ దావుద్, కెమెరామ్యాన్ బై దినేష్.